ఈ లోకములో మనకు ఉన్నటువంటి శత్రువులు మొట్టమొదటిది మన శరీరము, రెండవది ఈ లోకము, మూడవది సాతాను. ఈ 3 రకాలైనటువంటి శత్రువుల నుంచి మనకు స్వతంత్రం కావాలి. ఈ సైతాను ఎప్పుడూ కూడా మనలను మన చుట్టూ తిరుగుతూ మనలను పాప ప్రభావానికి లోనయ్యేటట్లు చేస్తూ ఉంటుంది. కాబట్టి దాని మాయలో పడిపోతే అది చెప్పినట్లు చేస్తాము. కాబట్టి స్వతంత్రంగా మనము ఆలోచించగలగాలి. అంటే మనలో ఉన్న సైతాన్ని తీసివేసి యేసును మనలో ఉంచుకుంటే మనము స్వతంత్ర భావాలతో మంచి పనులు చేయడానికి అవకాశము కలుగుతుంది. రెండవది ఈ లోకము. మనం జాగ్రత్తగా ఆలోచిస్తే మన కోసం మనం జీవించేదానికంటే వేరే వాళ్ళ కోసం జీవించేదే ఎక్కువ. ఏదన్నా పని చేసేటప్పుడు వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారు, ఏదన్నా మాట మాట్లాడితే వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో, దాన్ని గురించి ఆలోచించడమే జీవితం అంతా సరిపోతుంది. కానీ అసలు నీవు మాట్లాడేది మంచిదా చెడా, నీవు చేసే పని మంచి పనా చెడు పని, ఆ బుద్ధి జ్ఞానం మనకుంది కదా. వాటిని వినియోగించుకొని నేను చేసేది మంచిదే కాబట్టి నేను చేస్తాను అనే ఆలోచన మనకు చాలాసార్లు రావడం లేదు. కానీ రావాల్సింది అది. లోకము కోసము కాదు జీవించాల్సిందే. నేను ఈ లోకములో జీవిస్తున్నాను, దేవుని కోసం జీవించాలి, ధర్మం కోసం జీవించాలి, నీతి కోసం జీవించాలి, న్యాయం కోసం జీవించాలి. ఎవరు ఏమనుకుంటున్నారు అన్నటువంటిది ముఖ్యం కాదు. నేను చేసేది ధర్మమా కాదా, నేను చేసేది నీతితో కూడిందా కాదా అనేటువంటి ఆలోచన మాత్రమే రావాలి. అప్పుడే మనకు అసలైనటువంటి స్వేచ్ఛ, మంచి చేయడానికి మనకు స్వేచ్ఛ అనేటువంటిది లభిస్తూ ఉంటుంది. లేకపోతే వాళ్ళ కోసమే బ్రతకడం మొదలు పెడితే మన జీవితాన్నే కోల్పోతూ ఉంటాము. మనకు ఆ విషయం తెలియడం, మనం బానిసలం లోకానికి, వేరే వాళ్ళ ఆలోచనలకు బానిసలం అయిపోతూ ఉన్నాము, వేరే వాళ్ళ పోకడలకు మనం బానిసలం అయిపోతూ ఉన్నాము. కొన్నిసార్లు వాళ్ళు చెప్పిందే చేస్తాము, వాళ్ళ ఆలోచనలే చేస్తూ ఉంటాము. ఫలితంగా జీవితాలను పోగొట్టుకుంటూ ఉంటాము, ఒక బానిసలా మనం బ్రతుకుతాము. మూడవది మన శరీరము. శరీరానికి ఎప్పుడూ కూడా మనము బానిసలుగా జీవించకూడదు. శరీరంలో వివిధ రకాలైనటువంటి కోరికలు వస్తాయి, సహజమే, తప్పేం కాదు. కానీ ఏది మంచి ఏది చెడు అన్నటువంటి విచక్షణ జ్ఞానాన్ని వినియోగించుకొని మనము వాటిని మాత్రమే చూసుకున్నట్లయితే, దాని ప్రకారమే జీవించినట్లయితే మన శరీరము ఒక దేవాలయముగా మారుతుంది. ఈ దేవాలయంలో దేవుడు ఉండాలా దెయ్యం ఉండాలా అనేది మన ఇష్టం, మన స్వేచ్ఛ. కాబట్టి ఈ దేవాలయము దేవునికి మాత్రమే నిలయంగా మారితే ఈ శారీరపు ఆలోచనలు, కోరికలు, వ్యసనాలు ఇవన్నీ ఉన్నాయే, వాటి నుంచి మనం బయటపడడానికి అవకాశము ఉంటుంది. లేకపోతే చెడు వ్యసనాలకు మనము బానిసలమైపోతాము. మంచి క్రియలకు, మంచి గుణానికి మనం బానిసలమైతే తప్పులేదు. కానీ చెడు గుణానికి మనం బానిసలమైతే మన జీవితాలు నాశనమైపోతూ ఉంటాయి. కాబట్టి మన పూర్వీకులు సాధించినటువంటి ఈ లోకపరమైనటువంటి ఈ స్వాతంత్ర్యము మంచి చేయడానికి మాత్రమే వినియోగపడాలి, కానీ చెడు చేయడానికి ఎప్పుడూ కూడా వినియోగపడకూడదు. కాబట్టి ఈ దివ్య బలి పూజలో మనము యహలోకపరమైన స్వాతంత్ర్యము, పరలోకపరమైనటువంటి స్వాతంత్ర్యముతో మనము సంతోషము, శాంతి, సమాధానాలతో జీవించేటట్లు అవసరమైన వరానుగ్రహాలు దయచేయమని ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున.